క్రాస్ కటింగ్లో ఇచ్చిన ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రిన్సెస్ కట్లు ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫైనల్గా డిజైన్ అన్నది ఇలా వచ్చిందండి. బ్యాక్ ఓపెన్స్ ఈ విధంగా స్టిచ్ చేశాను. డోరీస్ అన్నవి నేను ఈ విధంగా డిజైన్ చేసి స్టిచ్ చేశానండి. హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్కు సుస్వాగతం అండి. ఇప్పుడు ముందు వీడియోలో మనము కటింగ్ వీడియో అన్నది చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది చూద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఏ పార్ట్ కా పార్ట్ ఇలాగా ఒరిజినల్ వైపు లైనింగ్ అన్నది ఈ విధంగా పెట్టి స్టిచ్ అన్నది వేయాలండి. చూడండి, ఇది నేను పైపింగ్ పాదంతో ఈ విధంగా ఈ వారకి స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ అన్నది లైనింగ్ పైనండి కనిపిస్తుందండి. ఆ డిజైన్ పక్క నుండి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఇలా పట్టుకుని రౌండ్ దగ్గర సూది దించి పాదం అన్నది లైట్కి పైకి పాదం పైకి పెడుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఈ పీస్ అన్నది కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలాగా చిన్న టక్స్ అన్నవి స్టిచ్కి దగ్గరలో ఇవ్వాలి. ఈ విధంగా స్టిచ్కి దగ్గరలో ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసి ఇక్కడ ఈ వర్క్ దగ్గర నుండి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ అన్నది వేయాలి కదలకుండా. ఈ విధంగా
లైనింగ్ అన్నది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా రెండో పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా ఒకసారి సరి చూసుకుని దీనికి పట్టీ అన్నది వేసుకోవాలి. ఇదిగోండి, నడుము పట్టీకి నేను లైనింగ్ పీస్కి ఈ పైపింగ్ అన్నది స్టిచ్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్కి డాట్స్ మనము 2 ఇంచుల ఖర్చు అన్నది పెట్టుకున్నాం కదా, ఇది ఓపెన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాగా 2 ఇంచుల ఖర్చుకి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా చూసుకున్నట్లయితే డాట్ వేయడం ఈజీ అవుతుంది. ఈ విధంగా డాట్ అన్నది వేసి డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి చూడండి, ఇది పైపింగ్ది రైట్ సైడ్ వైపుకి పెట్టుకోవాలి. అప్పుడు పైపింగ్ అన్నది మనకి రివర్స్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ భాగం ఎక్కడైతే అతకామో ఆ స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ భాగమును ఈ విధంగా రివర్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకు ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఒకసారి చిన్న స్టిచ్ అనేది, ఇప్పుడు చిన్నగా చూడండి తేడా వచ్చింది, దాన్ని స్టిచ్ అన్నది వేస్తాను. ఈ విధంగా ఒకసారి కటింగ్ ఈ విధంగా మనము స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది ఈ విధంగా రెడీ అయ్యింది. ఓపెన్స్ అన్నవి ఈ విధంగా క్లాత్ని తీసుకుని చూడండి, ఇది క్లాత్ అన్నది స్ట్రాంగ్గానే ఉందండి, అందుకని నేను దీన్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఉంది, స్టోన్ అన్నది ఇలా తీసేసుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇది ఓపెన్ పట్టి 3 ఇంచులు అన్నది తీసుకున్నట్లయితే సరిపోతుందండి. మనం ఓపెన్ హైట్ చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఇవి ఇలా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేయాలి.
ఇలా సైడ్కి ఒక కుట్టేసుకోవాలి. ఈ విధంగా కాజల్ పట్టీకి డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న భాగానికి ఉక్సులు పట్టీ అన్నది రెడీ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి 2 ఇంచులు వెడల్పుతోటి ఈ మాత్రం హైట్ తీసుకోవాలండి. క్లాత్ని ఈ విధంగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని ఈ విధంగా పెట్టి చూడండి, క్లాత్ని నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా రివర్స్లో ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనము స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. చూడండి, రివర్స్ చేసిన తర్వాత దీనిపైన టాప్ స్టిచ్ అన్నది వేయాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అన్నది తిప్పి చూడండి, ఉక్సులు పట్టీని ఈ విధంగా ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డ్ ఈ విధంగా తిప్పి స్టిచ్ అన్నది వేయాలి. ఇక్కడ రఫ్ అన్నది లాగాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు డోరీస్ అన్నవి చూడండి, నేను ఈ విధంగా డిజైన్ చేశానండి. ఇది మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టి ఈ విధంగా చెక్ చేసుకుని జాయింట్ అన్నది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఈ విధంగా చూడండి, పైనుండి 2.5 ఇంచుల దగ్గర నుండి మనము జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ అన్నది లాక్కోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ అన్నది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి. స్టిచ్ చేసే ప్రతిసారి రఫ్ లాగాలండి. ఈ విధంగా రఫ్ లాగి రెండో పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ చేసుకుందాము. చూడండి, ఇది క్రాస్ కటింగ్ టైప్లో వచ్చింది కదండి. ఇది క్రాస్ కటింగ్కి వచ్చింది కదండి, అందుకని నేను ఫ్రిన్స్ కట్కి జాయింట్ అన్నది చేస్తున్నాను. ఒకసారి మనము ఈ పీస్ని ఈ విధంగా పెట్టుకుని రౌండ్ నెక్కి ఎక్కడికైతే మనకు సరిపోతుందో ఆ విధంగా మనము ఒకసారి ఇలాగా చూసుకుని స్టిచ్ అన్నది వేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసి టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అన్నది వేసుకుని ఇప్పుడు లైనింగ్ పీస్ని మనం రౌండ్ నెక్ అన్నది కట్ చేసుకోవాలి. చూడండి, మనకి 2 ఇంచులు అన్నది ఇది వెడల్పండి. ఈ విధంగా మనం ఖర్చుతో సహా ఈ విధంగా చూడండి, మనం ఏలుతో ఇలా అన్నట్టయితే మనకి డిజైన్ అన్నది తగులుతుందండి. ఆ డిజైన్ బట్టి ఈ విధంగా లైన్ అన్నది ఖర్చుతో సహా మనము డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి లైనింగ్ పీస్ అన్నది ఓపెన్ చేసుకుని చూసుకున్నట్లయితే చూడండి, డిజైన్ అన్నది మనకి కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది డిజైన్, ఇది మనం కుట్టేయవలసిన భాగం అన్నమాట. ఈ విధంగా సరి చూసుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. నెక్ని ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా రౌండ్ నెక్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఇది కనిపిస్తుందండి, సిల్వర్ది మనకి డిజైన్ అన్నది కనబడుతుంది. ఆ డిజైన్ పక్క నుండి మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేయాలి.
ఇప్పుడు ఈ విధంగా రౌండ్ తిరగడానికి ఈ విధంగా టక్స్ అన్నవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ పైన టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నానండి. టాప్ స్టిచ్ అన్నది వేసిన తర్వాత ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేసి ఈ లైనింగ్కి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్కి స్టిచ్ అన్నది వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం సైడ్ కరువు ఉంటుంది కదండి, అది మనకి షేప్ రావడానికి అవి జాయింట్ లైనింగ్కి ఈ విధంగా లైనింగ్ను పీసు మెయిన్ పీసు ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ అన్నది ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్తాను. ఈ ప్రిన్స్ కరువుకి ఈ విధంగా పైపింగ్ అన్నది జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా పైపింగ్ అన్నది జాయిన్ చేసుకోవాలి. తర్వాత రెండో పార్ట్ను కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన ఈ భాగాన్ని చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నట్టు స్టిచ్ చేయాలి. పైపింగ్ వేసాం కదండి, ఈ పైపింగ్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వచ్చిందో ఆ విధంగానే స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అన్నది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ పైన ఈ విధంగా స్టిచ్ అన్నది వేయాలి. టాప్ స్టిచ్ చూడండి, ఈ భాగాన ఇప్పుడు రెండో భాగమును కూడా చూడండి, పైపింగు
ఈ విధంగా మెయిన్ పీస్ వైపు ఉన్నట్లయితే రాంగ్ రాకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మనము స్టిచ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకుని టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదిగోండి, ప్రిన్స్ కరువు అన్నది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి నేను ముందుగానే రెడీ చేశానండి. హ్యాండ్స్ అన్నవి ఈ విధంగా రెడీ చేసుకుని ముందుగానే పెట్టాను. చూడండి, ఇది హ్యాండ్స్ కరువు అయ్యి తీసి నేను హ్యాండ్స్ జాయింట్ అన్నది చేస్తానండి. దీని ఫుల్ వీడియో ముందుగా నేను పెట్టున్నానండి, అందుకని ముందుగానే స్టిచ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ నడుము భాగాన చూడండి, ఈ విధంగా నడానికి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి నడువు పట్టిలాగా ఈ విధంగా స్టిచ్ అన్నది వేయాలండి. నడుము పట్టీకి ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అన్నది వేయాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేయాలి. చూడండి, ఏ భాగాన్ని వేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అన్నది చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు తోటి హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ కరువు తీసుకుని ఫ్రంట్ భాగానికి కరువు అన్నది తీసుకుని హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్ భాగానికి కరువు తీసి ఫ్రంట్ హ్యాండ్ భాగానికి కరువు తీసి ఈ విధంగా సెంటర్ నుండి జాయింట్ అన్నది చేసుకోవాలి. హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ అన్నది సైడ్ జాయింట్లు అన్నది వేయాలి. 1.5 ఇంచ్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుని స్టిచ్ చేసినట్లయితే మనకి ఎక్కువ తక్కువలు ఉంటే ఒకసారి చూసుకుని స్టిచ్ అన్నది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా జాయింట్ అన్నది చేసుకోవాలి. చూడండి, రెండు ఈ విధంగా పట్టుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర వేసుకోవాలండి ముందు. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి డబల్ స్టిచ్ ఇంకోటి స్టిచ్ అన్నది వేయాలండి. ఎందుకంటే బ్లౌజ్ నాకు 26 సైజ్ కదా, 26కి వచ్చేలాగా ఇంకో స్టిచ్ అన్నది వేయాలి.
చెక్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, మనం చెక్ చేసుకుని వేసుకున్నట్లయితే ఇలాగా ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా ఫైనల్ బ్లౌజ్ అన్నది వచ్చింది.